ಎಲ್ಲರಿಗೂ ವಣಕ್ಕಂ. ಇನ್ನೋವಾ ಹೈ ಕ್ರಾಸ್ హైబ్రిడ్ జెడ్ఎక్సో టాప్ ఎండ్ వేరియంట్. ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. బ్రేక్ ప్రెస్ చేసి బటన్ నొక్కాలి. వైబ్రేషన్ కానీ సౌండ్ కానీ ఏమి ఉండదు. స్టార్ట్ అయిపోయినట్టే వెహికల్. జస్ట్ డ్రైవ్ మోడ్లో పెట్టుకుంటే వెహికల్ ఈజ్ రెడీ టు గో. పార్కింగ్ బ్రేక్ రిలీజ్ అలా కూడా మనం ఏం స్పెసిఫిక్గా చేయక్కర్లా. పార్క్ మోడ్లో పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఎంగేజ్ అవుద్ది. అలాగే డ్రైవర్కి కానీ రివర్స్ కానీ వస్తే ఆటోమేటిక్గా డిసెంగేజ్ అవుద్ది. ఫస్ట్ మనం ఇప్పుడు ఈవీ మోడ్లో ఉన్నాం. బ్యాటరీలో పవర్ ఉన్నట్టు ఉంది, సో ఈవీ మోడ్లో ఉంది. ఈవీ మోడ్లో మనం యాక్సిలరేటర్ ఇవ్వకుండా ఉంటే కనుక ఒక 7 km/h స్పీడ్లో క్రూజ్ అవుతూ ఉంటుంది. ఇలాంటి మోస్ట్లీ స్లో స్పీడ్ రైడ్స్కి యాక్చువల్గా ఈవీ మోడ్లోనే ఉంటుంది. బట్ స్పెసిఫిక్ బ్యాటరీలో ఛార్జింగ్ ఉండాలి. ఛార్జింగ్ ఎలా అవుతుంది అన్నది మనం స్పెసిఫిక్గా ప్లగ్కి ఏం ఛార్జింగ్ పెట్టక్కర్లా. హైబ్రిడ్ కాబట్టి పెట్రోల్ ఇంజిన్ నుంచి వచ్చే పవర్తో ఛార్జింగ్ అవుతుంది. అది ఎలా అవుతుందంటే కనుక సింపుల్. ఫస్ట్ మనం బ్రేక్స్ వేసినప్పుడు రీజనరేటివ్ బ్రేకింగ్ అంటారు. ఆ బ్రేకింగ్ మనం ఒక ఎనర్జీ జనరేట్ అవుతుంది కదా బ్రేక్ వేసినప్పుడు, ఆ ఎనర్జీ నుంచి వెళ్ళి ఛార్జింగ్ అవుతుంది. సెకండ్ థింగ్, మనం రన్నింగ్లో ఉన్నప్పుడు ఇంజన్ నుంచి కూడా కొంచెం ఛార్జింగ్ అవుతూ ఉంటుంది. సెల్ఫ్ ఛార్జింగ్ హైబ్రిడ్ అనమాట. సో బేసికల్లీ ఏంది బ్యాటరీ కెపాసిటీ అంటే కనుక 1.7 kWh నికిల్ మెటల్ హైడ్రైడ్ బ్యాటరీ విత్ బేసికలీ 168 సెల్స్ ఉంటాయి. బ్యాటరీ ఎక్కడ ప్లేస్ చేశారంటే కనుక ఫ్రంట్ 2 సీట్స్ కింద బ్యాటరీస్ ఉన్నాయి. దానివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే రైట్ సీట్లో కూర్చున్న వాళ్ళు లగ్జరీగా ఫ్రంట్ సీట్స్ కింద కూడా కాలు ఎక్స్టెండ్ చేసుకుందాం అనుకుంటే కనుక అదొక మైనస్. బట్ బేసికలీ ఇంకా వాళ్ళకి ఆప్షన్ లేదు. ఇఫ్ ఇన్ కేస్ బ్యాగ్ డిక్కీలో పెడితే కనుక లగేజ్ స్పేస్ పోతుంది. సో బ్యాటరీస్ అయితే ఈ ఫ్రంట్ 2 సీట్స్ కింద ఉన్నాయి. ప్రజెంట్ అయితే మరి బ్యాటరీ ఛార్జ్ అయినట్లేదు. సో ఇంకా పెట్రోల్ మోడ్లోనే ఉంది. పెట్రోల్ మోడ్లో ఉంటే కనుక కొంచెం ఇంజన్ సౌండ్ మనం ఫీల్ అవ్వచ్చు. అదే బ్యాటరీలో ఉంటే కనుక కంప్లీట్ సైలెంట్ ఈవీ మోడ్లో ఉంటే. సో అసలు ఈ బ్యాటరీకి పెయిర్ అండ్ ఇంజన్ వచ్చేసి 2000 cc 4-cylinder ఇన్లైన్ DOHC ఇంజన్. బోత్ ఇంజన్ అండ్ బ్యాటరీ టోటల్ కెపాసిటీ ఏంటంటే 186 horsepower, 191 Nm ఆఫ్ టార్క్. చూడడానికి చాలా హార్స్ పవర్ అయితే ఓకే 186 ఉంది. టార్క్ మరీ తక్కువ అనిపిస్తుంది 191. ఈ వెహికల్ మరి పుల్ చేయగలదా హైవేస్ మీద సిటీలో అంటే కనుక పవర్ అనేది మోర్ దాన్ సఫిషియంట్. మిమ్మల్ని ఎక్కడ ఇన్సఫిషియెంట్గా ఉంది పవర్ అని మీకు అనిపించదు. విజిబిలిటీకి వస్తే కూడా విజిబిలిటీ చాలా బాగుంది. నేను లోయెస్ట్ సీట్ హైట్ పొజిషన్లో పెట్టుకున్నా, బట్ నాకు ఫుల్ బంపర్ కనిపిస్తుంది, ఫుల్ ఇంజన్ హుడ్ కనిపిస్తుంది. ప్రజెంట్ మన ఈవీ మోడ్లోకి వచ్చేసింది. బ్యాటరీ ఛార్జ్ అయినట్టుంది. ఈవీ మోడ్లో ఉంటే కనుక ఇక్కడికి మనకు తెలుస్తుంది. లేదు మనం స్పెసిఫిక్గా ఈవీ మోడ్లోకి ఎంగేజ్ అవుదామన్నా కానీ ఇక్కడ ఒక ఈవీ మోడ్ ఉంది. ఇది ప్రెస్ చేసినంత మాత్రం టిపికల్గా ఈవీ మోడ్లోనే ఉంటుందని రూల్ ఏం లేదు. దాంట్లో ఛార్జింగ్ ఉంటే, లేదు మనం స్లోగా తోలుతూ ఉంటే అప్పుడు ఈవీ మోడ్లో సస్టైన్ అవుతుంది. ఇన్ కేస్ మనం బాగా హార్డ్గా యాక్సిలరేట్ చేస్తే కనుక స్క్రీన్ మీద ప్రాంప్ట్ వస్తుంది, ఈవీ మోడ్ కాంట్ బి ఎంగేజ్డ్ అని. సో బేసికలీ ఏ స్పీడ్ వరకు ఈవీ మోడ్లో ఉండొచ్చు ఇఫ్ ఛార్జింగ్ ఉంటే కనుక. నేను ఎక్స్పీరియన్స్ చేస్తుంది అరౌండ్ 45 to 55 km/h వరకు. మనం ఎక్కువ యాక్సిలరేటర్ ఇవ్వకుండా జెంటిల్గా ప్రెస్ చేస్తుంటే కనుక స్లోగా పిక్ అవుతుంది, ఈవీ మోడ్లో సస్టైన్ అవుతుంది. బట్ ఇట్స్ హార్డ్లీ రోడ్ అంతా ఖాళీగా ఉండి ట్రాఫిక్ ఏం లేకపోతే కనుక మనం ట్రై చేయొచ్చు. బట్ బేసికల్ జనరల్ ట్రాఫిక్ కండిషన్స్లో ఆ 45 km/h స్పీడ్ వరకు ఈవీలో వెళ్ళాలంటే కనుక ఇట్స్ ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్. సో దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి అంటే, ఇది హైబ్రిడ్ కాబట్టి సో ఆటోమేటిక్ సెన్సార్స్ వల్ల ఆటోమేటిక్గా కెమెరా డిస్ప్లే అవుతుంది. ఇది ఒక గుడ్ ఫీచర్. యూజువల్గా మనం స్పెసిఫిక్గా కెమెరా బటన్ ఆన్ చేసుకుంటేనే కెమెరా వస్తుంది. బట్ దీంట్లో ఏంటి అంటే పార్కింగ్ సెన్సార్స్ ఆటోమేటిక్గా ఏమన్నా డిటెక్ట్ చేస్తే మనం బాగా దగ్గరికి వెళ్తున్నామని కెమెరాని ఆన్ చేస్తాయి. సేమ్ ఫ్రంట్ అండ్ రైర్ అలాగే 360 degrees కెమెరా ఉంది. వైల్ కమింగ్ టు ఇంజన్, కంప్లీట్ ఈవీ మోడ్లోనే ఉండాలి లేదా కంప్లీట్ పెట్రోల్ మోడ్లోనే ఉంటుందని కాదు. ఇట్ జస్ట్ మిక్స్ ఆఫ్ బోత్ హైబ్రిడ్ కాబట్టి. సో ఇప్పుడు నేను అరౌండ్ 37 ఉన్నా, ఇంకా ఈవీ మోడ్లోనే ఉన్నా. మనం
కొంచెం ఎక్కువ యాక్సిలరేట్ చేస్తే ఆటోమేటిక్గా పెట్రోల్ మోడ్లోకి షిఫ్ట్ అవుతుంది. అండ్ మనం యాక్సిలరేటర్ ఇన్పుట్ బాగా తగ్గించేసామనుకోండి ఆర్ యాక్సిలరేట్ వదిలేస్తే కనుక ఆటోమేటికల్లీ స్విచెస్ టు ఈవీ మోడ్. ఈవెన్ 100 km/h స్పీడ్ దాకా మనం వెళ్ళిపోయి 100 km/h స్పీడ్ వెళ్ళాక ఇన్ కేస్ మనం యాక్సిలరేటర్ వదిలేస్తే యూజువల్గా వెహికల్ ఆటోమేటిక్గా డిసెలరేట్ అవుతూ ఉంటుంది. ఆ డిసెలరేట్ అవుతాం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈవీ మోడ్లో ఉంటుంది. అదొక ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మనకు 100 km/h స్పీడ్ వెళ్ళిన తర్వాత జస్ట్ ఊరికే మనం ఇంకెక్కువ స్పీడ్ వద్దు, అదే స్పీడ్లో సస్టైన్ అవుదామని జస్ట్ జెంటిల్ యాక్సిలరేటర్ ఇచ్చుకుంటూ ఉండి జస్ట్ ఆ స్పీడ్ అటు ఇటుగా 2-3 km/h స్పీడ్ అటు ఇటుగా మనం మెయింటైన్ అవుదాం అనుకున్నా కానీ ఈవీ మోడ్లో సస్టైన్ అవుతుంది, విచ్ హెల్ప్స్ ఇన్ ఎఫిషియన్సీ. అసలు ఎఫిషియన్సీకి అంటే ఫ్యూల్ ఎఫిషియన్సీ కంపెనీ క్లెయిమ్లో వచ్చేసి 23.24 km/L. ప్రాక్టికల్గా అయితే కనుక సిటీలో తోలితే మనకి ఎక్కువ ఎఫిషియన్సీ పెరుగుతుంది. వేరే జోన్ హైవే మీద ఉంటే కనుక ఎక్కువ ఇంజన్ వాడతాం కాబట్టి, ఎక్కువ పవర్ వాడతాం కాబట్టి ఎఫిషియన్సీ అనేది కొంచెం డ్రాప్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ సిటీలో ఆన్ యావరేజ్ మనం 16 to 18 km/L ఈజీగా వస్తుంది. వేరే జోన్ హైవే అరౌండ్ 14 to 15 డిపెండ్స్ ఆన్ డ్రైవింగ్ కండిషన్స్. ఇప్పుడు నేను స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఈవీ మోడ్లోనే ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ యాక్సిలరేటర్ కొంచెం ఇచ్చాను, సో ఇంజన్ మోడ్లోకి వెళ్ళింది. అగైన్ యాక్సిలరేటర్ జెంటల్గా ప్రెస్ చేస్తున్నాను, అదే స్పీడ్ సస్టైన్ అవుతుంది, అలాగే ఈవీ మోడ్లో కూడా ఉంటుంది. సో ఏంటి యాక్చువల్గా ఎన్ని డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయంటే కనుక పెట్రోల్ ఇంజన్కి 3 డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. డిఫాల్ట్ మోడ్ మనం ఎప్పుడు ఇంజన్ స్టార్ట్ చేసినా కానీ డిఫాల్ట్ మోడ్ ఉండేది నార్మల్ మోడ్. నెక్స్ట్ ఈకో మోడ్, పవర్ మోడ్. ఫస్ట్ మనం పవర్ మోడ్ ఎంగేజ్ చేద్దాం. ఇక్కడ డ్రైవ్ మోడ్ అనే ఆప్షన్ ఉంటుంది, అది ప్రెస్ చేస్తే స్క్రీన్ మీద కూడా మనకు పవర్ మోడ్ వస్తుంది. గ్రాఫిక్స్ కూడా కింద కొంచెం స్పోర్టీగా ఉండడానికి రెడ్గా కనిపిస్తాయి గ్రాఫిక్స్. ఫస్ట్ పవర్ మోడ్. దీని ట్రాన్స్మిషన్కి వస్తే కనుక ఇది ఈ డ్రైవ్ విత్ సీక్వెన్షియల్ షిఫ్ట్ హై క్రాస్లో హైబ్రిడ్లో వచ్చేసరికి నాకు అనిపించింది ఇది నథింగ్ బట్ CVT గేర్ బాక్స్ లాగా అనిపించింది. ఎందుకంటే రబ్బర్ బ్యాండ్ ఎఫెక్ట్ ఉంది. రబ్బర్ బ్యాండ్ ఎఫెక్ట్ ఏంటి అంటే ఇప్పుడు చూపిస్తాను. పవర్ కూడా చూసారా, బాగా ఫాస్ట్గానే పిక్ అవుతుంది వెహికల్. ఎక్కడ మీకు ల్యాగ్ అనిపించదు. మీకు పేపర్ మీద చూసిన పవర్ ఫిగర్స్ తక్కువ అనిపిస్తాయి కానీ ఆన్ ద రోడ్ మీకు ఎక్కడ ల్యాగ్ అనిపించదు. ఎక్సెప్ట్ ఏదన్నా హైవే మీద ఉన్నప్పుడు ఇంకొక వెహికల్ని కాంపీట్ చేయాలి, లేదా ఇంకొక వెహికల్ని ఇమీడియట్ ఓవర్టేక్స్ కావడం ఆబ్వియస్గా పవర్ ఉంది. మనం ఏదైనా వెహికల్తో కంపీట్ చేయాలంటే కనుక ఫుల్ యాక్సిలరేటర్ ప్రెస్ చేసినప్పుడు ఆ రబ్బర్ బ్యాండ్ ఎఫెక్ట్ ఏంటి అంటే మనం యాక్సిలరేటర్ ప్రెస్ చేసినప్పుడు ఇంజన్ మనం స్ట్రెస్ చేస్తాం ఇంజన్ని, నాకు ఎక్కువ పవర్ కావాలని. బట్ ట్రాన్స్మిషన్ ఇంజిన్ ఏం చేస్తున్నాయంటే ఆ గేర్ షిఫ్ట్ కానీ ఆ పవర్ని ఇవ్వడంలో కానీ చిన్న ల్యాగ్ ఉంటుంది, ప్రొనౌన్సింగ్ అనిపిస్తుంది ల్యాగ్. దాంట్లో రబ్బర్ బ్యాండ్ ఎఫెక్ట్ అంటారు. జనరల్గా CVT గేర్ బాక్స్ ఉంటాయి. హోండా, టొయోటా ఎక్కువ CVT గేర్ బాక్స్ యూస్ చేస్తాయి. ఈవెన్ మారుతి, జపనీస్ బ్రాండ్స్ ఎక్కువ CVT యూస్ చేస్తాయి. వేరేస్ దీంట్లో ఈ డ్రైవ్ విత్ సీక్వెన్షియల్ షిఫ్ట్ అన్నారు. నాకు నథింగ్ బట్ CVT మోడ్ లాగానే అనిపించింది, CVT బాక్స్ లాగానే అనిపించింది. మనం ఫుల్ యాక్సిలరేటర్ ఇచ్చినప్పుడు సౌండ్ అనేది చాలా ప్రొనౌన్సింగ్గా ఉంది. ఐ డోంట్ నో ఇప్పుడు మీకు వినిపిస్తుందా లేదా అనేది. ఇప్పుడు కూడా సౌండ్ వస్తుంది. ఎలా అంటే సంథింగ్ వెహికల్కి కిందే ఉన్న ఇరుక్కుపోయి మనం దాన్ని డ్రాగ్ చేస్తే ఎలా వస్తుందో సౌండ్, సే క్లాత్ కానీ ఒక ఆబ్జెక్ట్ కానీ వెహికల్ కింద పట్టేసి ఉండి మనం అదే అలాగే రోడ్ మీద కంటిన్యూ అవుతే ఒక ప్రొనౌన్సింగ్ సౌండ్ కానీ డిస్టర్బెన్స్ కానీ ఉంటుంది చూసారా, సేమ్ అలాగే ఉంది. NVH అనేది చాలా బాగుంది. వన్స్ డోర్స్ క్లోజ్ చేసినాక చాలా క్వైట్గా సైలెంట్గా ఉంటుంది. అండ్ ఇంక్లూడింగ్ ఈవీ కాబట్టి, హైబ్రిడ్ కాబట్టి. బట్ దీంట్లో మైనస్ ఏంటి అంటే ప్రొనౌన్సింగ్, ఆ గేర్ బాక్స్ అనేది ప్రొనౌన్సింగ్గా ఉంటుంది. వైబ్రేషన్ అని కాదు కానీ అది చాలా కొంచెం డిస్టర్బింగ్గా, అలార్మింగ్గా ఉంటుంది. పవర్ మోడ్ నెససరీయా? పవర్ మోడ్లో కూడా ఈవీ మోడ్ సస్టైన్ అవుతుంది. సో మనం ఏ డ్రైవింగ్ మోడ్లో ఉన్నా కానీ మనం డ్రైవ్ చేసే ఇన్పుట్, మనం యాక్సిలరేటర్ ఇచ్చే ఇన్పుట్ బట్టి ఈవీ మోడ్లో ఉండాలో లేదో డిసైడ్ అవుతుంది. నాట్ నెససర్లీ
ఒక ఈకో మోడ్లో ఉంటేనో లేదా నార్మల్ మోడ్లో ఉంటేనే ఈవీలో కంటిన్యూ అవుతుందని ఏం లేదు. ఈవెన్ పవర్ మోడ్లో కూడా ఈవీ ఆన్ అవుతుంది, ఈవీలో డ్రైవ్ చేయొచ్చు. ఇంత టాప్ హెవీ వెహికల్ కదా, హ్యాండ్లింగ్ ఎలా ఉంది అంటే కనుక హ్యాండ్లింగ్ ఈజ్ రియల్లీ గుడ్. స్టీరింగ్ వచ్చేసి ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్. మనం ఇన్నోవా అంటే కనుక క్రిస్టా తోలి హైడ్రాలిక్ స్టీరింగ్ చాలా హెవీగా ఉంటుంది అనుకుంటాం. వెరాస్ దీనికి వచ్చేసరికి ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్. ఆల్మోస్ట్ సింగిల్ హ్యాండ్తో తోలేయచ్చు. లేన్స్ కూడా ఈజీగా చేంజ్ అవ్వచ్చు. ఎక్కడ మనకి హెక్టిక్గా ఏం అనిపించదు. బట్ వెహికల్ అయితే కనుక చాలా హెవీ వెహికల్. ఈవెన్ డోర్స్ మనం క్లోజ్ చేసినప్పుడు కూడా సాలిడ్ థడ్ సౌండ్ వస్తుంది. ఇలా లేన్స్ చేంజ్ అవుతున్నప్పుడు మాత్రం డెఫినెట్గా బాడీ రోల్ ఉంది. బికాస్ హైట్ ఎక్కువ వెహికల్, గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ. ఎంత క్యాపబుల్గా ఉన్నా కానీ ఆ బాడీ రోల్ అనేది చాలా ప్రొనౌన్సింగ్గానే అనిపించింది నాకు. డిస్కంఫర్ట్గా ఏం లేదు, బట్ బాడీ రోల్ ఉన్నదని మాత్రం తెలుస్తుంది. ఈ ఇన్స్టెంట్ యాక్సలరేషన్స్ ఎస్పెషల్లీ సిటీలో మాత్రం చాలా బాగుంది. బికాస్ మిక్స్ ఆఫ్ ఈవీ అండ్ పెట్రోల్ కాబట్టి ఎక్కడ మనకు ల్యాగ్ అనిపించదు. అలాగని ఈవీకి ఉండే ఇన్స్టంటేనియస్ పవర్ కూడా కాదు, పెట్రోల్కి ఉన్నంత లీనియర్ పవర్ కూడా కాదు. ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ బోత్. సిటీ డ్రైవింగ్ కండిషన్స్లో మాత్రం తీసుకోవాలి అనుకుంటే కనుక వెన్ కంపేర్ టు క్రిస్టా, ఐక్రాస్ ఇస్ మోర్ వర్త్. నౌ కమింగ్ టు సీట్స్ చాలా కంఫర్టబుల్, గుడ్ సపోర్ట్ ఇస్తాయి. డ్రైవర్ సీట్ వచ్చేసి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ విత్ 2 మెమరీ ఫంక్షన్స్. అవి కూడా చాలా హ్యాండీగా ప్లేస్ చేశారు మనం కంట్రోల్ చేసుకోవడానికి. వేరే కో డ్రైవర్ వచ్చేసి మొత్తం మాన్యువల్ అడ్జస్టబుల్. ఫ్రంట్ 2 సీట్స్ వెంటిలేటెడ్ సీట్స్. వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. వెంటిలేషన్ కంట్రోల్స్ కూడా చాలా హ్యాండీగా ఇక్కడే ఇచ్చారు. నెక్స్ట్ రేర్ సీట్స్ ఎక్సెప్ట్ మూవింగ్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్, రిక్లైన్ యాంగిల్ అంతా కూడా ఫస్ట్ రిక్లైనింగ్ యాంగిల్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్. బట్ ఆ కంట్రోల్ వచ్చేసి అన్కన్వీనియంట్ ప్లేస్లో పెట్టారు, మనం చూడలేము. యూజువల్గా కూర్చున్నప్పుడు అక్కడ కంట్రోల్ ఉందని మనం చూడలేము. సెకండ్ థింగ్, గుడ్ థింగ్ ఏంటంటే ఆటోమన్స్ ఇచ్చారు. ఆటోమన్స్ అంటే నథింగ్ బట్ ఎక్స్ట్రా అండర్ థై సపోర్ట్, అది కూడా ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్. సో రేర్ సీట్స్ కూడా కెప్టెన్ సీట్స్, బెంచ్ సీట్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. కెప్టెన్ సీట్స్ అయితే కనుక ఆటోమన్స్ వస్తే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఆప్షన్ వస్తుంది. వేరే ముందుకి వెనక్కి అయితే కనుక మాన్యువల్గా మూవ్ చేసుకోవాలి. మొత్తం టాప్ ఎండ్లో అయితే కనుక ట్యాన్ లెదర్ బేస్డ్ వస్తాయి. ఈవెన్ డాష్ బోర్డ్లో కూడా మొత్తం సాఫ్ట్ టచ్, ఇవన్నీ కూడా సాఫ్ట్ టచ్. ఈవెన్ దిస్ ఇస్ ఆల్సో సాఫ్ట్ టచ్. ప్రీమియంగానే అనిపిస్తుంది వెహికల్. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా చాలా క్లియర్గా ఉంది. ఈ స్క్రీన్ అనేది ఇట్ డస్ ద జాబ్. అన్ని ఫీచర్స్ ఉన్నాయి. యాపిల్ కార్ప్లే ఉంది, ఆండ్రాయిడ్ ఆటో ఉంది, 360 degrees కెమెరా ఉంది. బట్ మనం ఏమన్నా లేన్స్ చేంజ్ అవ్వాలని సిగ్నల్ వేసినప్పుడు మాత్రం ఇక్కడ కానీ ఎక్కడ కెమెరా అనేది డిస్ప్లే అవ్వదు. అదొక ఫీచర్ ఎనేబుల్ చేస్తే బాగుంటుంది, బికాస్ చాలా వెహికల్స్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ థింగ్ విచ్ ఐ ఫెల్ట్ ఈజ్ గుడ్ ఈజ్ ఈ క్వార్టర్ యాంగిల్. ఈ గ్లాస్ అనేది చాలా హెల్ప్ఫుల్. బికాస్ మనం రైట్ టర్న్ తీసుకుందాం అనుకుంటున్నాం లేదా యూ టర్న్ తీసుకుందాం అనుకుంటున్నాం, మనకు అక్కడ ఏదైనా ఆబ్జెక్ట్ అడ్డు ఉండొచ్చు. ఇలా ఇన్స్టెంట్ ఓవర్టేక్స్ కూడా ఈజీగా చేయొచ్చు. బట్ ఆ గేర్ బాక్స్ ప్రొనౌన్సింగ్గా ఉంటుంది అంతే. ఈ క్వార్టర్ యాంగిల్ అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో బ్లైండ్ వ్యూని ఎలిమినేట్ చేయడానికి అది ప్రొవైడ్ చేశారు, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్. అండ్ వన్ మోర్ గుడ్ థింగ్ నాకు అనిపించింది ఏంటంటే, ఇంతకుముందు మనకు షిఫ్ట్లో ఉండేది, లెటర్ రిమూవ్ చేశారు. బాడీ హోల్డర్ కరెక్ట్గా ఏసీ ముందు ఉంది కాబట్టి ఒక కోక్ టిన్ కానీ ఒక చిన్న వాటర్ బాటిల్ కానీ పెట్టుకొని హ్యాపీగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. అట్లాగే ఏసీ వస్తుంది కాబట్టి కూల్ అయిపోతుంది. బోత్ సైడ్స్ ఉంది, కాకపోతే ఇక్కడ ఉంది అని మనకు తెలియదు. నెక్స్ట్ నేను ఇప్పుడు డ్రైవ్ మోడ్లో వన్స్ ప్రెస్ చేస్తే ఈకో మోడ్, ఇది మొత్తం గ్రీన్గా, గ్రాఫిక్స్ అన్ని గ్రీన్గా మారిపోయినాయి. మనకు ఇమీడియట్గా ఫీల్ అవుతాం పవర్ తగ్గింది అని. ఈకో మోడ్లో ఉంటే ఆబ్వియస్లీ మన అందరికీ తెలిసిందే, ఇంజన్ పర్ఫార్మెన్స్ కొంచెం డల్ అవుతుంది. ఇట్స్ మోర్ ఇంప్రూవ్డ్, ట్యూన్ ఫర్ ఎఫిషియన్సీ. సరే, నెక్స్ట్ థింగ్, ఇట్ కమ్స్ విత్ ADAS.
లేన్ కీప్ అసిస్ట్, ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, ట్రాఫిక్ అలర్ట్. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్, ఈ 3 యూజువల్గా నేను ఆఫ్ చేసే పెడతాను మన డ్రైవింగ్ కండిషన్స్కి. అండ్ ఇంకోటి నాకు హెల్ప్ఫుల్గా అనిపించింది, ఈ సైడ్ రేర్ వ్యూ మిరర్స్ ఉన్నాయి కదా, ఏదైనా వెహికల్ వస్తుంటే కనుక బ్లైండ్ వ్యూ అలర్ట్ వస్తాయి. ఈకో మోడ్లో వెళ్తుంటే స్మూత్గా చాలా ఈజీగా ఉంది, బట్ ఇట్స్ వెరీ స్లో. సిటీలోకి అయితే కనుక సరిపోతుంది. అసలు నేను ఎక్స్పీరియన్స్ చేసిన బెస్ట్ మోడ్ ఏంటంటే నార్మల్ మోడ్, ఏది ప్రెస్ చేయకుండా. నార్మల్ మోడ్ ఈజ్ వెరీ కంఫర్టబుల్ బికాస్ మనకు గేర్ బాక్స్ సౌండ్ కూడా కొంచెం తక్కువ అనిపిస్తుంది నాకు. వేరే హైవే మీద మాత్రం క్విక్గా వెళ్ళాలంటే కనుక పవర్ మోడ్ అనేది చాలా ఎసెన్షియల్. పవర్ మోడే కావాలి. నెక్స్ట్ దీని సస్పెన్షన్. ఇలాంటి బ్యాడ్ రోడ్స్లో నో ప్రాబ్లం. బీయింగ్ అన్ ఇన్నోవా, ఒక క్రిస్టా మాత్రమే వెళ్ళగలదు, హై క్రాస్ వెళ్ళలేదు అని ఏం లేదు. హై క్రాస్ సస్పెన్షన్ కూడా చాలా ఫర్మ్గా స్టిఫ్గా ఉంది. యూజువల్గా ఫర్మ్గా స్టిఫ్గా ఉన్నప్పుడు హైవేస్ మీద చాలా బాగుంటుంది బికాస్ క్రూజింగ్ స్పీడ్స్లో చాలా స్టేబుల్గా ఉంటుంది. వేరే ఇలాంటి రోడ్స్లో యాక్చువల్గా సాఫ్ట్ సస్పెన్షన్ ఉండాలి, బట్ అది కాదు ఇక్కడ కేసు. ఈ సస్పెన్షన్ కూడా చాలా బాగుంది, ఫర్మ్ అండ్ స్టిఫ్. ఈవెన్ ఇలాంటి కండిషన్స్లో కూడా ఇంత స్లోగా కూడా వెళ్ళక్కర్లా. నేను కొంచెం స్పీడ్ వెళ్ళినా కానీ ఎక్కడ డిస్కంఫర్ట్ ఉండదు. దీని సస్పెన్షన్ వచ్చేసి, ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసి మెక్ఫర్షన్ స్ట్రట్స్, రేర్ వచ్చేసి సెమీ ఇండిపెండెంట్ విత్ టార్షన్ బీమ్. ఇది ఒక బేసిక్ సస్పెన్షన్, నథింగ్ సో వావ్ అబౌట్ ఇట్. అప్పుడు ఆబ్వియస్లీ మనం ఏ వెహికల్ తీసుకున్నా కంపేర్ చేస్తాం. ఎక్కువ మంది నాకు కంపేర్ చేస్తుంది అనిపించింది ఇన్నోవా క్రిస్టా, మహేంద్ర XUV 7XO. డెఫినెట్లీ అవి దీనికంటే చాలా చీప్. ఫస్ట్ థింగ్ XUV అండ్ క్రిస్టా ఆల్మోస్ట్ 30 to 33 lakhsకి టాప్ ఎండ్ వచ్చేస్తుంది. వేరేస్ దీని టాప్ ఎండ్ అయితే 42 lakhs, ఆల్మోస్ట్ 9 lakhs ఎక్స్పెన్సివ్. పోనీ అప్పర్ సెగ్మెంట్ వెహికల్స్ ఏమున్నాయంటే కనుక కోడియాక్, టిగ్వాన్ లేదా టైరాన్, న్యూలీ లాంచ్ టైరాన్, ఇంకా కొంచెం వెళ్తే కనుక సేమ్ ఫార్చునర్. బట్ నేను దీనికంటే లోవర్ సెగ్మెంట్లో ఉన్న లోవర్ సెగ్మెంట్లో ఉన్న వెహికల్స్తోనే కంపేర్ చేస్తా. సే క్రిస్టా ఆర్ XUV. బేసికల్లీ XUVతో కంపేర్ చేస్తా. క్రిస్టా అనేది కొంచెం మాసీగా ఉంటుంది, వేరే XUV వచ్చేసి ఫ్యామిలీ ఆడియన్స్. ఇన్నోవా హై క్రాస్ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కోసమే టార్గెట్ చేసిన వెహికల్. సో XUVతో కంపేర్ చేసినప్పుడు XUV సస్పెన్షన్ అనేది నాకు దీనికంటే కొంచెం బెటర్ అనిపించింది. బోత్ డ్రైవింగ్ డైనమిక్స్లో కానీ, పాట్ హోల్స్ హ్యాండిల్ చేయడంలో కానీ, ఆర్ మెయిన్ థింగ్ నాకు డిఫరెన్స్ అనిపించింది ఎక్కడ అంటే కనుక ఈ ఎక్స్పాన్షన్ జాయింట్స్ ఉంటాయి. సేమ్ మనం హైవే మీద వెళ్తున్నప్పుడు సడన్గా ఒక అప్ వచ్చి డౌన్ వస్తాం. మనం యూజువల్గా చిన్న బ్రిడ్జ్ టైప్ అనమాట. అలాంటి వాటి మీద సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 80 to 100 స్పీడ్ వెళ్తున్నప్పుడు XUV సస్పెన్షన్లో ద గుడ్ థింగ్ ఏంటి అంటే ఆ సడన్ అప్ సడన్ డౌన్ని మనం ఎక్కడ ఫీల్ అవ్వం. వెహికల్ చాలా కంపోజ్డ్గా స్టేబుల్గా అనిపిస్తుంది. వేరే ఇన్నోవాలు అయితే కనుక మనం ఆ మూమెంట్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. సో దట్ వే నాకు XUV ఇస్ మోర్ కంఫర్టబుల్ అనిపించింది. ఈవెన్ రోడ్ మీద ఉన్నప్పుడు ఇలాంటి స్మాల్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇన్నోవాలో ప్రొనౌన్సింగ్గా ఉంటాయి, మనం ఫీల్ అవుతాం అప్స్ అండ్ డౌన్స్ని. అఫ్కోర్స్ సస్పెన్షన్ చాలా బాగుంది, డిస్టర్బింగ్ అయితే అస్సలు లేదు, చాలా బాగుంది. బట్ వెన్ కంపేర్ టు XUV 7XO అది దీనికంటే కూడా కొంచెం బెటర్గా అనిపించింది. కొంచెం కాదు, ఒక 25 to 30% దీనికంటే బెటర్ సస్పెన్షన్ ఒక ఇంపార్టెన్స్ ఏంటి అంటే కనుక ఫస్ట్లీ ఇట్ ఎనేబుల్స్ అస్ టు డ్రైవ్ హౌ వీ వాంట్, అండ్ సెకండ్ థింగ్ ఇట్ మేక్స్ అస్ కంఫర్టబుల్. మనం ఇంత కాస్ట్ పెడుతున్నప్పుడు ఆబ్వియస్లీ ఫీచర్సే కాదు, వెహికల్ ఏ సస్పెన్షన్తో వస్తుందన్నది కూడా మనం చెక్ చేసుకోవాలి. సో ఓవరాల్ సస్పెన్షన్ బాగుంది. బట్ ఐ ఫీల్ వెన్ కంపేర్ టు కాంపిటీషన్ దీనికంటే తక్కువ సెగ్మెంట్లో ఉన్న వెహికల్తో కంపేర్ చేసినప్పుడు నాకు అదే కొంచెం బెటర్గా అనిపించింది సస్పెన్షన్. నెక్స్ట్ కమింగ్ టు ఫీచర్స్, బేసిక్ రిక్వైర్డ్ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. సో అండ్ వైర్లెస్ యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, 360 degrees కెమెరా క్వాలిటీ అంత సూపర్గా ఏం లేదు కానీ ఇట్ గెట్స్ ద జాబ్ డన్. నెక్స్ట్ TPMS ఉంది, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి,
మెమరీ సీట్ ఫంక్షన్స్ ఉన్నాయి. రేర్ సీట్స్ కూడా ఎలక్ట్రిక్ అడ్జస్ట్మెంట్ ఇచ్చారు. వెంటిలేషన్ సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ 6 ఎయిర్ బ్యాగ్స్. స్పీకర్స్ వచ్చేసి JBL స్పీకర్స్, 7 స్పీకర్స్. ఆడియో క్వాలిటీ అనేది చాలా యావరేజ్, నాట్ సో సూపర్. నెక్స్ట్ థర్డ్ రో వచ్చేసి ద మోస్ట్ కంఫర్టబుల్ థర్డ్ రోస్, బికాస్ ఇన్నోవా ఈజ్ ఫేమస్ ఫర్ థర్డ్ రో. థర్డ్ రో మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంది. కమింగ్ టు టైర్స్, 18-inch టైర్స్. alloy wheel design, typical Japanese design, minimalistic design. Leatherette seats. And the most anticipated, వెయిట్ చేసి ఎప్పటికీ వస్తుంది ఇన్నోవా అని వెయిట్ చేసి నాకు లాస్ట్కి ఇచ్చిన మోస్ట్ వాంటెడ్ ఫీచర్ ఇస్ పానరామిక్ సన్ రూఫ్. పానరామిక్ సన్ రూఫ్లో కూడా 2 కంట్రోల్స్ ఇచ్చారు, ఒకటి షేడ్కి, ఒకటి గ్లాస్కి. సో లేట్గా ఇచ్చినా కానీ 2 డిఫరెంట్ ఫీచర్స్ ఇచ్చినందుకు మనం అప్రిషియేట్ చేయాలి డెఫినెట్గా. కమింగ్ టు వేరియంట్స్, బేసికల్ ఇన్నోవా హైక్రాస్ అనేది స్టార్టింగ్ విత్ GXO. అది నాన్ హైబ్రిడ్, 2000cc ఇంజన్తో మాత్రమే వస్తుంది. వేరే హైబ్రిడ్ స్టార్ట్ అయ్యేది VXతో. సో 4 వేరియంట్స్ ఉన్నాయి హైబ్రిడ్లో: VX, VXO, ZXO. బేసిక్ నాన్ హైబ్రిడ్ స్టార్ట్ అయింది 26 lakhs GXO వచ్చేసి 28 lakhs. హైబ్రిడ్ స్టార్టింగ్ VX 35 lakhs, టాప్ అండ్ ZXO 42 lakhs. సో బేసికలీ GXకి ZXOకి కంపేర్ చేసుకుంటే ప్రైస్ డిఫరెన్స్ 16 lakhs ఉంది. ఇంకో కంపారిజన్ క్రిస్టా తీసుకోవాలా లేకపోతే హైక్రాస్ తీసుకోవాలా? డీజిల్ లవర్స్ అయితే కనుక డెఫినెట్లీ మనకు నో ఆప్షన్, ఓన్లీ ఆప్షన్ క్రిస్టా. బ్రేక్స్ కూడా చాలా బాగున్నాయి. డీజిల్ లవర్స్కి క్రిస్టానే ఆప్షన్, బట్ అక్కడ ఆటోమేటిక్ లేదు, మాన్యువలే ఉంది. ఆటోమేటిక్గా కావాలి, టొయోటా ఇన్నోవానే కావాలంటే కనుక నో ఆప్షన్, ఓన్లీ హైక్రాస్. సో ఇంతకుముందు నేను క్రిస్టా వాడేవాడిని, హైక్రాస్కి అప్గ్రేడ్ అవ్వచ్చా? డ్రైవింగ్ ఫీల్ బాగానే ఉంటుందా? పెట్రోల్ కదా అంటే కనుక ఫస్ట్ థింగ్ డెఫినెట్గా డ్రైవింగ్ ఫీల్ బాగుంటుంది, కంఫర్టబుల్గా అనిపిస్తుంది. ఎంత లాంగ్ రన్స్కి వెళ్ళినా కానీ కంఫర్టబుల్గా అనిపిస్తుంది. మనం గేర్ చేంజ్ చేయాల్సిన పని లేదు. సీటింగ్ పొజిషన్ దగ్గర నుంచి అంతా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. ఆ బాడీ మూమెంట్స్ కూడా ఇన్నోవా క్రిస్టా వచ్చేసి బాడీ ఆన్ ఫ్రేమ్, ఇది వచ్చేసి మోనోకాక్. అది హైడ్రాలిక్ స్టీరింగ్, ఎలక్ట్రిక్ స్టీరింగ్. డెఫినెట్గా క్రిస్టాతో కంపేర్ చేసుకుంటే ఇట్స్ మోర్ వాల్యూ ఫర్ మనీ. ఇట్స్ మోర్ కంఫర్టబుల్. బట్ నాకు ఆ డీజిల్ టార్క్ క్రష్ అనేది నేను ఫీల్ అవుతాను అంటే కనుక మేబీ నో. టార్క్ క్రష్ అనేది ఆబ్వియస్లీ దీంట్లో కంటే కూడా క్రిస్టా డీజిల్లోనే బాగుంది. ఈవెన్ XUV డీజిల్లో కూడా బాగుంది, సఫారీ డీజిల్లో కూడా బాగుంది. ఆ డీజిల్ టార్క్ క్రష్ నాకు అలవాటు అయిపోయింది. నాకు మాసీగా అనిపించాలి, తొక్కినప్పుడు లెగవాలి, హార్డ్గా ఉండాలి ఇంజన్ అంటే కనుక ఇది నో, దిస్ ఇస్ నాట్ ఫర్ యూ. అండ్ దీంట్లో ఇంకో మైనస్ థింగ్ ఏంటి అంటే హెడ్ లైట్స్. 42 lakhs పెట్టినప్పుడు ఆన్ రోడ్ ప్రైస్, పూర్ హెడ్ లైట్స్. నైట్ టైం అసలు మనం వెళ్తుంటే మనకు అసలు ఏమీ కనిపించదు. ఆపోజిట్లో ఒక వెహికల్ వచ్చి హైవే వేస్తే కనుక మొత్తం 0 విజిబిలిటీ. యాక్చువల్గా OEMs అన్నీ కూడా హెడ్ లైట్స్ కూడా ఒక స్టాండర్డ్ పెట్టుకోవాలి. వాళ్ళు ఎంత పవర్ఫుల్ హెడ్ లైట్స్ ఇస్తారో వాళ్ళ బ్రోచర్స్ మీద కానీ ఎక్కడైనా కానీ అడ్వర్టైజ్ చేయాలి. దాన్ని కూడా ఒక కాంపిటేటివ్ ఫీచర్ కింద పెట్టుకోవాలి. హెడ్ లైట్స్ అనేది పూర్. అండ్ నేను చెప్పే వర్డిక్ట్ ఏంటంటే టొయోటా ఫ్యాన్ లవర్స్, ఇన్నోవా ఫ్యాన్ లవర్స్ డెఫినెట్గా వెహికల్ని చూస్ చేసుకోవచ్చు. బట్ ఎవరైనా డైలమాలో ఉంటే కనుక వెదర్ ఇన్నోవా తీసుకోవాలా, హైక్రాస్ తీసుకోవాలా, లేదా ఈ XUV 7XO, సఫారీ ఇవి బాగానే ఉంటున్నాయా? బికాజ్ వాటిలో ఆటోమేటిక్ ఉంది కాబట్టి. క్రిస్టాని అందుకే కంపేర్ చేయట్లేదు, క్రిస్టాలో ఆటోమేటిక్ లేదు కాబట్టి. అంటే కనుక నా చాయిస్ ఏంటంటే కనుక బడ్జెట్ సెన్సిటివ్ అయితే కనుక గో ఫర్ XUV 7XO ఆర్ సఫారీ. డీజిల్ ఆటోమేటిక్స్ ఆర్ పెట్రోల్ ఆటోమేటిక్స్. ఇప్పుడు సఫారీలో కూడా పెట్రోల్ ఉంది. ఆ 10 lakhs 9 lakhsని సేవ్ చేసుకోండి. లేదు నాకు ఇన్నోవానే కావాలంటే కనుక తీసుకోవచ్చు. VX స్టార్టింగ్ వేరియంట్ హైబ్రిడ్తో వస్తుంది, 35 lakhs. నాకు హైబ్రిడ్ కూడా అక్కడ జస్ట్ ఇన్నోవా బ్రాండ్ కావాలి, నాకు ఆన్ రోడ్ ప్రెజెన్స్ కావాలి, టొయోటా బ్రాండ్ కావాలి నా హుడ్ మీద, హార్న్ కొడితే టిపికల్ ఇన్నోవా సౌండ్ రావాలంటే కనుక GX తీసుకోండి, స్టార్టింగ్ 26 lakhs. అది కూడా వద్దనుకుంటే కనుక GXO తీసుకోండి, 28 lakhs.
సో GX తీసుకుంటే 26 lakhs, వెన్ కంపేర్ టు ZX 42 lakhs, 16 lakhs మీకు ఆన్ హ్యాండ్ క్యాష్ మిగులుతుంది. ఆ క్యాష్ పట్టుకుని ఒక నెక్సాన్ ఈవీ కానీ విన్సర్ ఈవీ కానీ తీసుకోండి. హైబ్రిడ్ అంటే ఏంటి? పెట్రోల్ ఎలక్ట్రిక్ కాంబినేషన్. ఈ రెండు ఒక వెహికల్ ఉన్న తీసుకుంటే 42 lakhs. అదే GX తీసుకోండి, సేమ్ ఇన్నోవా హై క్రాస్, సేమ్ బాడీ, మొత్తం సేమ్, ఈవెన్ ఇంజిన్ ఇస్ ఆల్సో సేమ్ ఎక్సెప్ట్ ఫర్ ద హైబ్రిడ్. ఈ మనకి ఎలక్ట్రిక్, దీని హైబ్రిడ్ అంటే ఎలక్ట్రిక్ కాంపోనెంట్ మిస్ అవుతుంది కాబట్టి కంప్లీట్ ప్యూర్ ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోండి. అప్పుడు ఇంట్లో 2 vehicles ఉంటాయి, పెట్రోల్ హైబ్రిడ్ కాంబినేషన్ పెట్రోల్ ఎలక్ట్రిక్ కాంబినేషన్ చూసుకుంటే హైబ్రిడే కదా. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చి ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.